ఈ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా ఓటేసేందుకు ఏపీకి వెళుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లే వారిలో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కూడా. వీకెండ్ కావడం, పోలింగ్‌కు కేవలం 2 రోజులే సమయం ఉండడంతో నగర జనాభా ఏపీ వైపు పరుగులు తీస్తోంది. దీంతో భారీ రద్దీ నెలకొంది. పలు చోట్ల నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. 3 రోజులు సెలవు దినం కావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. అయితే శనివారం సాయంత్రానికి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారిందనే చెప్పాలి. ముందుగా బుక్ చేసుకుందాం అనుకున్నప్పటికీ అప్పటికే బస్ టికెట్లు బుక్ అయిపోయి ఉండడంతో ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సులు, రైళ్లు వద్దకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న వారికి ఎన్నికల కమిషన్ రవాణా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు కూడా. బస్సు టికెట్లు సైతం అధిక ధర తీసుకుంటున్నారు. ప్రైవేటు బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువ ఛార్జీని వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ఆందోళన కూడా చెందుతున్నారు. ఓటు వేసేందుకు తమ సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లు కూడా రద్దీగా మారిపోయాయి. ఎల్బీ నగర్లోని విజయవాడ జాతీయ రహదారి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీలోని జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి నేటి నుంచి 3 రోజులు సెలవు రావడంతో తమ సొంత ఊళ్లకు వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు కూడా. మరిన్ని బస్సులు పెంచితే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే కోరుతున్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు సొంతూరు బాట పట్టడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 2000 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైల్వే శాఖ సైతం 2 రోజుల పాటు ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతోంది. ఆదివారం, సోమవారం సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య 2 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.